హలో అందరికీ నమస్కారం. మనం విజయవాడలో నైట్ 1 గంట దాకా మనం ఫుడ్ తినాలి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ వచ్చేసి ఈట్ స్ట్రీట్ బందర్ రోడ్లో. సో మేమైతే ప్రజెంట్ ఈట్ స్ట్రీట్ దగ్గర ఉన్నాము. సో చాలా రోజులైంది నేను ఈట్ స్ట్రీట్లో తిని. సో అందుకని మంచిగా అన్ని ఐటమ్స్ తిందామని ఈరోజు ఈట్ స్ట్రీట్కి అయితే వచ్చామన్నమాట. సో మేము ఏం తిన్నాము వాటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఈరోజు విజయవాడ ఈట్ స్ట్రీట్లో ఉన్నాము. సో ప్రజెంట్ అయితే ఎగ్ కుల్ఫీ ట్రై చేద్దాము. ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అది ట్రై చేద్దాం. లెట్స్ గో. మనకి తెలిసిందే ఈట్ స్ట్రీట్ వచ్చేసి నైట్ 9-9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము అప్పటికే రీచ్ అయిపోయాము. ఎందుకంటే స్లోగా మనకి కావాల్సిందే తినొచ్చు. నాకు అప్పటికే రీచ్ అయిపోయిన తర్వాత ఉన్న స్టాల్స్లో కల్లా నేను అన్ని తిరిగి చూస్తుంటే నాకు ఫస్ట్ తినాలనిపించింది వచ్చేసి ఎగ్ కుల్ఫీ. ఎందుకంటే నేను ఎంతవరకు ఎగ్ కుల్ఫీ తినలేదు కాబట్టి ఇది ట్రై చేద్దామని అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఎగ్ కుల్ఫీస్ ఉన్నాయి. ఒకటేమో ప్లేన్, ఇంకోటేమో క్రిస్పీ అనమాట. సో ప్లేన్ వచ్చేసి ఏంటంటే అక్కడ కుల్ఫీ మౌల్డ్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో మనకి ఎగ్ అయితే పోస్తారు. సో నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇది ఆమ్లెటే, కాకపోతే మనము రోల్ షేప్లో కుల్ఫీ షేప్లో తింటున్నాము, అంతే తేడా. సో ఇక్కడికి వచ్చేసి మనము ఈ ప్లెయిన్ కుల్ఫీ తీసుకుంటే దాని మీద మసాలా వేసేసి నీట్గా పీసెస్లా కట్ చేసేసి మనకి ఇస్తాడు. ఇంకోటి క్రిస్పీ వచ్చేసి ఏంటంటే మనకి కాన్ఫ్లెక్స్ లాగా క్రిస్పీ ఉంటుంది కదా, అవి వీటిలో ముంచేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తాడు. సో మనకి క్రిస్పీ అయిన తర్వాత బయటికి తీసేసి వాటికి కూడా మసాలా వేసేసి కట్ చేసేసి పీసెస్ మనకి 2 ఇస్తాడు ఇలాగ. సో 2 తీసుకున్నాము, ప్లెయిన్ తీసుకున్నాము, క్రిస్పీ తీసుకున్నాము. 2 టెస్ట్ చేద్దామని ఎలా ఉంటుంది. నా చేతిలో ఉన్నది వచ్చేసి ప్లెయిన్ కుల్ఫీ, మా తమ్ముడి చేతిలో ఉన్నది వచ్చేసి క్రిస్పీ కుల్ఫీ అనమాట. 2 ట్రై చేసాము, మాకు 2 నచ్చినాయి. అండ్ కొంచెం క్రిస్పీ ఇంకా బాగుంది ప్లెయిన్ దానికన్నా, కాకపోతే ఆయిల్ అని నేను ఎక్కువ తినలేదు. కానీ ప్లెయిన్ కుల్ఫీ కూడా బాగుంది. సో వర్త్ అనిపించింది. ఇది ఒక 60 రూపీస్, అది ఒక 70 రూపీస్ అన్నారు. నాకు 2 నచ్చినాయి అనమాట. ఫస్ట్ బోనీ అయితే మేము ఎగ్ కుల్ఫీతో చేసాము. దాని తర్వాత ఏం తిందామా అని చూస్తూ ఉంటుంటే ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. చాలా ఫలూడా షాపులు అయితే చూసాము. సరే ఈ లోపల ఒక చివరిగా అటు రౌండేస్ వద్దామని వెళ్ళాము. ఎన్ని బిర్యానీ ఉన్నాయంటే తాజ్ బకెట్, భీమవరం కొండ బిర్యానీ, మారేడుమల్లి నేతి బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, మళ్ళీ అరకు బొంగు బిర్యానీ, ఇలాగ చాలా రకాలు ఉన్నాయి. ఫైనల్గా అయితే మారేడుమల్లి నేతి బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇది ఫేమస్ కాబట్టి ఎప్పుడు నేను ట్రై చేయాలి. అరకులో ఆల్రెడీ నేను అరకు తిన్నాను కాబట్టి మారేడుమల్లి ఈసారి ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి మిక్స్డ్ ఉన్నది, బొంగు బిర్యానీ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. సో అన్ని కలిపినవి ఒకటి తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి బొంగు బిర్యానీ ఒకటి తీసుకున్నాము. బొంగు బిర్యానీ అంటే తెలిసిందే కదా, మనకి అక్కడ బ్యాంబూ ఉంటాయి కదా, దాంట్లో మనకి చికెన్ అనేది పెట్టి ఉడికిస్తారు. సో ఇప్పుడు మనకి రైస్తో పాటు మనకి లోపల ఉడికిన చికెన్ కూరను అయితే మనకి ఇస్తారు. సో అదే బొంగు బిర్యానీ అనమాట. సో ఇది వచ్చేసి మేము ఒక ప్లేట్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేసి స్పెషల్ బిర్యానీ చెప్పుకున్నాము. దీంట్లో ఏంటంటే మనకి రైస్తో పాటు 2-3 చికెన్ కర్రీలు ఇస్తాడు. దాంట్లో లివర్ ఫ్రై కూడా ఇస్తాడు అండ్ ఒక గుడ్ ఇస్తాడు అనమాట. సో ఇది ఒక ప్లేట్ తీసుకున్నాము. ఇది ఒక 250 రూపీస్, అదొక 250 రూపీస్, మొత్తం 400 రూపీస్ అయింది మాకు ఇక్కడ. సో ఇది కూడా ఒక ప్లేట్ తీసుకొని, బొంగు బిర్యానీ ఒక ప్లేట్, ఇలా 2 ప్లేట్స్ తీసుకొని తినేసాం. యాక్చువల్లీ రైస్ కావాలంటే ఇంకా పెడతానన్నారు బిర్యానీ రైస్, కాకపోతే మాకు సరిపోయింది కాబట్టి మేము అడగలేదు. కావాలంటే ఎవరికన్నా మళ్ళీ ఇంకోసారి అడిగి పెట్టించుకొని తినొచ్చంట. ఈ భయ్యాకైతే బిజినెస్ సూపర్గానే ఉంది. ఎందుకంటే మేము ఉన్నాము ఒక 5 నిమిషాల్లో కంటిన్యూస్ వస్తూనే ఉన్నారు జనాలు, వీళ్ళు పెడుతూనే ఉన్నారు. సో మీరు చూసేయండి ఈ మిక్స్డ్ ప్లేట్ అనేది ఆయన ఎలాగ మనకి సర్వ్ చేసి ఇస్తున్నాడు.
మేము బిర్యానీ అంతా తినేసరికి కొంచెం 9:35 9:40 అయింది. అప్పటికే ఫుల్గా అన్నీ ఓపెన్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వేట ఏంటి, నెక్స్ట్ ఏం ట్రై చేద్దామా అని మేము వెతుకుతూ ఉన్నాం అనమాట. సో ఇలా వెతుకుతూ ఉండగా సరే ఇప్పటిదాకా బిర్యానీలు తిన్నాము, అన్నీ తినేవి తిన్నాము, కొంచెం తాగేది ట్రై చేద్దామని అలా తిరుగుతూ ఉంటే మాకు బాదం మిల్క్ అనిపించింది. సో బాదం మిల్క్ కూడా ట్రై చేద్దామని ఒక బాదం మిల్క్ అయితే తీసుకున్నాము. జనరల్గా అప్సరా బాదం మిల్క్ అంటే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే స్వాతి సెంటర్లో కూడా ఒకటి ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేశారో లేదో తెలియదు కానీ అక్కడ కూడా బాదం మిల్క్ బాగుంటుంది. సో అందుకని ఇక్కడ కూడా ఒకటి తీసుకుందాం అనుకుని ఇలాగ తీసుకుని టేస్ట్ చేసాము. అండ్ బాదం మిల్క్ బాగుంది కూడా. ఇక్కడ బాదం మిల్క్ ఎందుకు బాగుంటుందంటే మనకి బాదం మిల్క్తో పాటు కోవా కూడా యాడ్ చేస్తారు, అందుకని మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అల్టిమేట్గా ఉంటుంది. షవర్మా బండి కనపడింది, అక్కడ మేము షవర్మా ఒక ప్లేట్ తీసేసుకున్నాము. దాని తర్వాత దాని పక్కనే చూస్తే కొంచెము డ్రింక్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, పేరు అయితే వింతగా ఉంది. పేరు మీరే చూడండి, బుల్బుల్ బాబు అంట. సో ఇక్కడ పోస్టర్స్ కూడా బల వింతగా పెట్టారులేండి. అసలు ఏంటి కథ అని వెళ్ళి చూస్తే అక్కడ మనకి ఐసీ డ్రింక్స్ ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళు తాగుతామంటే ఇక్కడ ఒకటి మింట్ తీసుకున్నాము. మింట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటే ఏం లేదు, పుదీనా నీళ్ళు కలిపేసి ఇచ్చాడు. సో అంత ఓకేగా ఉంది. అండ్ ఐసీ ఎఫెక్ట్ అది ఒకటి బాగుందన్నమాట చూడటానికి. సో ఇది ఒకటి ట్రై చేసాము. పుదీనా సోడాని ఇంత కలర్ఫుల్గా పేరు పెట్టి మనం బాగా చేయొచ్చని ఇప్పుడే అర్థమైంది నాకు. ఏం లేదు, పుదీనా కలిపాడు, దాంట్లో నిమ్మకాయ కలిపాడు, ఒక సోడా కలిపాడు. దానికి మంచిగా మనము ఐస్ కింద స్మోక్ వచ్చేటట్టు మనకి ఐస్ కప్లో పెట్టేసి ఈ డ్రింక్ని పెట్టి ఇస్తే మనకి స్మోక్ వస్తూ ఉంటుంది అండ్ మనము డ్రింక్ని మనం తాగొచ్చు అనమాట. ఇది కొంచెం ఎఫెక్టివ్గా కలర్ఫుల్గా ఉండేటట్టు చేసి మనకి ఇచ్చాడు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. కొంచెం కలర్ఫుల్గా డెకరేటివ్గా ఉంది అని అనిపించిన స్టాల్ వచ్చేసి లుంగీ మామ. సో ఇది పేరు చదవగానే ఇక్కడ చేసే వాళ్ళందరూ లుంగీలు కట్టుకుని ఉంటారేమో అనుకున్నాను, కాదండి, నార్మల్గానే ఉన్నారు. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అనేది చూసేద్దాం రండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టే ఇక్కడ మనకి ఫలూడాస్ అయితే స్పెషల్ అంటే ఇక్కడ ఫలూడానే ఎక్కువ మెయిన్ ఐటమ్ అయితే రన్నింగ్ ఐటము. సో ఇక్కడికి వచ్చేసి మనకి ముందరైతే డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు పెట్టుకొని ఉన్నారు. దాని తర్వాత లాలీపాప్లు, చెర్రీలు, సోంపు, వేఫర్ అండ్ గొడుగులు, బొమ్మలు. ఏంట్రా బాబు ఇది అనుకున్నాను. అసలు ఏం చేస్తారు ఈ బొమ్మలతో, ఈ లాలీపాపులతో అనుకున్నాను ఫలూడా. అందుకని వాళ్ళ స్పెషల్ ఫలూడా అనేది అయితే నేను ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఇది ఎలా చేస్తారు అనేది చూద్దామని నాకు ఆసక్తిగా ఉంది. సో ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక గ్లాసులో బాదం మిల్క్ పోసేసిన తర్వాత టూటీ ఫ్రూటీలు వేసేసి, కొంచెం గుల్కండి వేసేసి, డ్రై ఫ్రూట్స్ వేసేసి, దాని తర్వాత మనకి కొంచెం సబ్జా గింజలు యాడ్ చేసేసి అండ్ చెర్రీస్ కూడా 4-5 యాడ్ చేసేసిన తర్వాత మనకి మళ్ళీ రోజ్ సిరప్ పూసాడు, అదే స్ట్రాబెర్రీది ఉంటుంది కదా, అది వేసేసిన తర్వాత బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ వేసాడు. దాని మీద టూటీ ఫ్రూటీ వేసి కొంచెం అటు ఇటు డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ మనకి గుల్కండి సిరప్ ఉంటుంది కదా, అది వేసేసిన తర్వాత గుప్పెడి క్యాషులు తీసి దాని మీద నీట్గా అమర్చేశాడు. దాని తర్వాత అమూల్ క్రీమ్ కొంచెం అప్లై చేసేసి చాకో చిప్స్ పెట్టేసేసి మనకి నీట్గా పక్కన ఆయనకి ఇచ్చాడు. ఏంట్రా బాబు ఈయన ఇంతేనా మనకి ఫలూడా అనుకున్నా. దాని తర్వాత ఆయన తీసుకొని ఇందాక నేను చూసిన బొమ్మలు ఉన్నాయి చూడండి, అది ఒక్కొక్కటి తీస్తున్నాడు. ఏం చేస్తాడా అని చూస్తూ ఉన్నాను. ఇక ఈయనేమో ఒక ర్యాఫర్ తీసేసుకొని ఒక ర్యాఫర్ పెట్టిన తర్వాత ఒక బొడ్డోడిది కార్టూన్ బొమ్మ ఉంది, దాంట్లో 4 మనకి ఉన్నాయన్నమాట తినేవి జమ్స్. ఆ బొమ్మ మళ్ళీ ఒకటి గొడుగు ఉంది, ఆ గొడుగుని అలా నీట్గా ఓపెన్ చేసి పెట్టేశాడు. ఒక చెర్రీ పెట్టేశాడు. దాని తర్వాత
సోంపు వేసాడు, ఒక లాలీపాప్ పెట్టాడు. లాలీపాప్ పెట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ స్పూన్ ఇచ్చేసి మనకి ఇదిగోండి ఇదే మీ లుంగి మామ ఫలూడా అని ఇచ్చేసాడు. సో ఫైనల్లీ నా బుడ్డ లుంగి మామ ఫలూడా అయితే నా చేతికి వచ్చేసింది. ఇదనమాట మన లుంగి మామ ఫలూడా స్టోరీ. సో మేము ఇదైతే తిన్నాము, బాగుంది టేస్ట్. మనకి ఏంటంటే మామూలు ఫలూడాలానే ఉంది, కాకపోతే ప్రత్యేకత దీని కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఈట్ స్ట్రీట్ వెళ్ళినప్పుడు బాగా ట్రై చేసే స్టాల్ ఏంటో, ఆ ఫుడ్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, మా అమ్మ కోసం ఒక చిట్టి ఇడ్లీలు తీసుకున్నాము. సో చిట్టి ఇడ్లీలు అంటే కాజు ఇడ్లీలు అంట. సో దీనిపైన మనకి కాజు ముక్కలు ఇలా పెట్టి పొడి జల్లి నీట్గా చట్నీ చేసి ఇచ్చాడు. సో ఇవి తినడంతో మా ఈట్ స్ట్రీట్ లో మేము సరదాగా స్పెండ్ చేసుకోవాలనుకున్న టైంని అయితే ఈ రోజుని ఇలా గడిపామన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, and also subscribe to my channel. See you next video. Until then, bye.